మొదట ఒప్పందం చేసుకోకపోతే బాంబుల మోత మోగిపోద్దంటాడు. ఆ తర్వాత పాకిస్తాన్ కోరింది, అందుకే జాలి చూపించాను అంటాడు. ఇరాన్తో సీజ్ ఫైర్ ఎపిసోడ్లో ట్రంప్ రిపీటెడ్గా ఆడుతున్న గేమే ఇది. సింపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్ అడ్డు పెట్టుకుని ఇరాన్తో యుద్ధ నష్టాల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకు కారణం టెహ్రాన్తో సుదీర్ఘంగా పోరాడే సత్తా అమెరికాకు లేకపోవడమే అన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. తాజా పరిణామాలు కూడా అదే నిజం అంటున్నాయి. అయితే ఈ వ్యవహారంలో ఫెయిల్ అయింది అమెరికా ఒక్కటేనా? తనను తాను శాంతిదూతగా తెగ బిల్డప్లు ఇస్తోన్న పాకిస్తాన్ కూడా ఇరాన్ను రెండో విడత చర్చలకు రప్పించడంలో ఆ దేశం దారుణంగా విఫలమైంది. ఇంతకు కాల్పుల విరమణను అడ్డు పెట్టుకుని ట్రంప్ ఆడిన ఆటేంటి? పాకిస్తాన్ పేరు చెప్పి యుద్ధక్షేత్రం నుంచి ఎగ్జిట్ అవుతున్నారా? పీస్ మేకర్గా బిల్డప్లు ఇచ్చిన ఉగ్రదేశం ఇరాన్ను ఒప్పించడంలో ఎందుకు ఫెయిల్ అయింది? లెట్స్ వాచ్. చర్చలకు రాని ఇరాన్, సీజ్ ఫైర్ పై ట్రంప్ యూటర్న్. పాక్ అభ్యర్థనతోనే తగ్గానని మెసేజ్, అసలు రీజన్ వేరే. వార్లో అమెరికా, చర్చల్లో పాక్ ఎలా విఫలమయ్యాయి? కాల్పుల విరమణ పొడిగించే ఛాన్సే లేదు. ఒప్పందం ఒక్కటే ఆప్షన్. ఒప్పందం కుదరకపోతే ఇరాన్పై బాంబులు పడతాయి. 2 వారాల సీజ్ ఫైర్ ముగియడానికి కొద్ది గంటల ముందు ట్రంప్ ఇచ్చిన మాస్ వార్నింగే ఇది. ఆ మాటకొస్తే 2 వారాల క్రితం కూడా ఇటువంటి హెచ్చరికలు చేశాడు. ఇరాన్లోని విద్యుత్, ఇంధనం, మౌలిక వసతులపై విరుచుకుపడతామని, ఇరాన్ను రాత్రియుగం నాటికి తిరిగి పంపేస్తామని తీవ్ర స్థాయిలో బెదిరించాడు. కానీ చివరి నిమిషంలో పాక్ ప్రధాని షరీఫ్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ రిక్వెస్ట్ చేశారని చెబుతూ 2 వారాల కాల్పుల విరమణ ప్రకటించాడు. 2 వారాలు చర్చలకొచ్చి ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్ను తుడిచిపెట్టేస్తామని పదే పదే చెబుతూ వచ్చాడు. 2 వారాలు పూర్తయ్యాయి. మొదటి విడత చర్చలు క్లారిటీ లేదు. రెండో విడత చర్చలే జరగలేదు. కట్ చేస్తే మరోసారి షరీఫ్ మునీర్ విజ్ఞప్తి చేశారంటూ పాత ప్రకటనని రిపీట్ చేశాడు. ఇరాన్తో కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్టు ప్రకటించాడు. ఇరాన్ను ధ్వంసం చేస్తాం, రాతియుగానికి పంపించేస్తాం అని బీరాలు పలికిన ట్రంప్ నుంచి వచ్చిన ప్రకటనే ఇది. ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మరికొన్ని గంటల్లో ముగుస్తుందనగా డొనాల్డ్ ట్రంప్ గడువు మరికొన్ని రోజులు పొడిగించాడు. ఇరాన్ తమ ప్రతిపాదనను సమర్పించే వరకు కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించాడు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపాడు. కాల్పుల విరమణను పొడిగించడానికి ఆయనను ప్రేరేపించిన విషయాలను ట్రంప్ వెల్లడించలేదు. కానీ తన ట్రూత్ సోషల్ పోస్ట్లో 2 కారణాలను పేర్కొన్నాడు. మొదటిది ఇరాన్ విభజన, రెండోది ఇరాన్ ప్రతిపాదనను సమర్పించడానికి అనుమతించాలని, అప్పటి వరకు దాడులు నిలిపేయాలని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, అసీం మునీర్ విజ్ఞప్తి చేశారని ట్రంప్ పేర్కొన్నాడు. ఇక ట్రంప్ సీజ్ ఫైర్ కొంతకాలం పొడిగిస్తున్నట్టు ప్రకటించడంపై పాక్ స్పందించింది. తమ అభ్యర్థనను అంగీకరించినందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి షహబాజ్ షరీఫ్ ధన్యవాదాలు తెలిపాడు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలకు మార్గం సుగమం చేయడానికి కాల్పుల విరమణను పొడిగించాలని అమెరికాను కోరినట్లు పేర్కొన్నాడు. మరోవైపు ట్రంప్ కాల్పుల విరమణను పొడిగించినట్టు చేసిన ప్రకటనను ఇరాన్ ప్రభుత్వం తిరస్కరించింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, చర్చల ప్రతినిధి మొహమ్మద్ బాకర్ గాలిబాఫ్ సలహాదారు ఒకరు ఇది అమెరికా ఆకస్మిక దాడికి ఎత్తుగడగా పేర్కొన్నారు. ఇరాన్ పోర్టులను అమెరికా నిరంతరం దిగ్బంధించడంపై సైనిక చర్య తీసుకోవాలని టెహ్రాన్ భావిస్తోంది. అందుకే సీజ్ ఫైర్ పొడిగింపును ఇరాన్ వ్యతిరేకించింది. సింపుల్ గా చెప్పాలంటే అమెరికాతో యుద్ధానికే ఇరాన్ మొగ్గు చూపుతోంది. అమెరికాతో ఢీ అంటే ఢీ అనడానికే సిద్ధంగా ఉంది. కానీ ఇరాన్తో యుద్ధానికి అమెరికానే సిద్ధంగా లేనట్టు కనిపిస్తోంది. ఉంటే ఈ పాటికే భీకర దాడులకు దిగి ఉండేదనేది విశ్లేషకుల మాట. ఎందుకంటే ఈ యుద్ధం వల్ల అమెరికా సైనికంగానే కాదు, ఆర్థికంగానూ దారుణ పరిస్థితులు ఎదుర్కొంటోంది. అమెరికా మిత్ర దేశాలే ఇప్పుడు వాషింగ్టన్ ముందు నష్టాల బిల్లు పెడుతున్న పరిస్థితి ఏర్పడింది. అమెరికా మిలిటరీ బేస్ లో ఉన్న యుఏఈపై ఇరాన్ ప్రతీకార దాడులు జరగడంపై చమురు క్షేత్రాలు, పోర్టులు, మౌలిక సదుపాయాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఈ నష్టాలకు అమెరికానే బాధ్యత వహించాలని యుఏఈ, గల్ఫ్ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. ధ్వంసమైన చమురు, గ్యాస్ సదుపాయాల పునర్నిర్మాణానికి కనీసం $50 బిలియన్ అవసరమని ఆయా దేశాలు అంచనా వేస్తున్నాయి.
మరోవైపు యుఏఈ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ ఖాలిద్ మొహమ్మద్ బాలమా యుఎస్ ఫెడరల్ రిజర్వ్తో కరెన్సీ స్వాప్ కోరడం మరో కీలక పరిణామంగా మారింది. డాలర్లలో రుణం తీసుకుని దానికి బదులుగా యువాన్, రూపీ, దిర్హాం లేదా ఇతర కరెన్సీలో చెల్లింపులు చేసే విధానంపై చర్చలు జరగడం అమెరికా డాలర్ ఆధిపత్యంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. యుఏఈకి అమెరికా సహాయం అందితే ఖతార్ సహా ఇతర గల్ఫ్ దేశాలు కూడా ఇదే డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఇదే సమయంలో చమురు, గ్యాస్ లావాదేవీలను డాలర్ నుంచి చైనా యువాన్ కు మార్చే అవకాశాలపై యుఏఈ సంకేతాలివ్వడం ట్రంప్ కు ఆందోళన కలిగిస్తోంది. ఇదే సమయంలో యుద్ధంలో గల్ఫ్ దేశాలు పాల్గొన్నాయని ఆరోపిస్తూ ఇరాన్ కూడా నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తోంది. యుఏఈ, సౌదీ, బహ్రెయిన్, ఖతార్, జోర్డాన్లపై మొత్తం $270 బిలియన్ నష్టపరిహారం చెల్లించాలని ఒత్తిడి పెంచుతోంది. హార్ముజ్ జలసంధిపైన టోల్ డిమాండ్ చేస్తోంది. యుద్ధం, చమురు, కరెన్సీ, జియోపాలిటిక్స్ అన్నీ ఒక్కచోట చేరిన ఈ పరిణామాలు అమెరికా చేతి నుంచి చమురు జారిపోతుందా అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అందుకే ఇరాన్తో యుద్ధం కంటే పాకిస్తాన్ అడ్డు పెట్టుకుని కాల్పుల విరమణ పొడిగించడమే బెటర్ అని ట్రంప్ ఫీల్ అయ్యాడనే వాదనలు ఉన్నాయి. ఓ రకంగా కాల్పుల విరమణ పొడిగించడం అమెరికా ఓటమితో సమానమనే వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ అసలైన ఫెయిల్యూర్ పాకిస్తాన్ది. ఎందుకంటే తనను తాను పీస్ మేకర్ గా సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న ఉగ్రదేశం రెండో విడత శాంతి చర్చలకు ఇరుపక్షాలను ఒప్పించలేకపోయింది. కనీసం చర్చల టేబుల్ దగ్గరకు కూడా ఇరుపక్షాలను చేర్చలేకపోయింది. ఈ యుద్ధ సంక్షోభం ముగియకపోవడం పాకిస్తాన్కి అతిపెద్ద దెబ్బగా మారబోతోంది కూడా. అమెరికా, ఇరాన్ మధ్య విభేదాలను తగ్గించడానికి పాకిస్తాన్ పడుతున్న ఆరాటం వెనుక తన దౌత్యపరమైన స్థాయిని మార్చుకుని పెట్టుబడులు ఆకర్షించాలనే ప్రయత్నం ఉంది. అస్థిరమైన మధ్యప్రాచ్యం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఇస్లామాబాద్కు ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఈ సంక్షోభం కేవలం ప్రాంతీయ శాంతికే ముప్పు కాదు. సౌదీ అరేబియాతో ఉన్న భద్రతా ఒప్పందం, గల్ఫ్ నుండి వచ్చే ఇంధన సరఫరాలపై ఆధారపడడం వల్ల పాకిస్తాన్ కూడా ఈ యుద్ధంలోకి లాగబడే ప్రమాదం ఉంది. పాకిస్తాన్ అంటే విఫలమైన ఆర్థిక వ్యవస్థ, ఉగ్రవాదానికి మద్దతునిచ్చే దేశం అనే ముద్ర ఉంది. అయితే 6 లక్షల మంది సైనికులు, అణ్వాయుధాలు కలిగిన ఏకైక ముస్లిం దేశంగా తాము తక్కువ అంచనా వేయబడుతున్నామని ఇస్లామాబాద్ భావిస్తోంది. ప్రపంచ క్రమం మారుతున్న వేళ బలహీన ఆర్థిక వ్యవస్థను తన సైనిక బలంతో బ్యాలెన్స్ చేస్తూ అంతర్జాతీయంగా పట్టు సాధించాలని పాకిస్తాన్ నాయకులు భావిస్తున్నట్లు ది గార్డియన్ నివేదిక పేర్కొంది. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే డబ్బు ఆదా చేయడానికి రోజువారీ విద్యుత్ కోతలు విధిస్తోంది. సౌదీ అరేబియా నుండి $3 బిలియన్ల అత్యవసర రుణం తీసుకుంది. అంతర్జాతీయంగా పరపతి పెరిగితే పెట్టుబడులు వస్తాయని ఆ దేశం ఆశిస్తోంది. కానీ రెండో విడత చర్చలు నిర్వహించడంలో దారుణంగా ఫెయిల్ అయింది. నిజానికి పాకిస్తాన్కు అమెరికా, ఇరాన్ సంక్షోభాన్ని ముగించే మధ్యవర్తిత్వ బాధ్యత వహించే సీన్ లేదు. ఇరాన్ ముందు నుంచి పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని నమ్మలేదు. ఇజ్రాయెల్ సైతం పాకిస్తాన్కి సీన్ లేదని ప్రకటించింది. పాకిస్తాన్ను నమ్మింది కేవలం ట్రంప్ ఒక్కడే. ఎందుకంటే అతడేం చెప్పినా తాలాడించే లీడర్లు కావాలి. గత ఏడాది పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ వైట్ హౌస్ ను సందర్శించినప్పుడు ఈ బాధ్యతను స్వీకరించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆ బాధ్యతలను నిర్వర్తించే క్రమంలోనే ట్రంప్ చెప్పిందల్లా చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇరాన్పై ఆఖరి నిమిషం వరకు అన్ని రకాల ఒత్తిళ్లను ప్రయోగించడం, చివరికి టెహరాన్ దారికి రాకపోయేసరికి పాకిస్తాన్ పాలకులు రిక్వెస్ట్ చేశారంటూ కాల్పుల విరమణ పొడిగించడం పక్కా ప్లాన్ ప్రకారమే కావచ్చు. వాస్తవానికి ఇరాన్తో యుద్ధం విషయంలో ట్రంప్ లెక్కలన్నీ తప్పే. 2-3 వారాల్లో ఇరాన్ కథ ముగించొచ్చు అని నమ్మిన ట్రంప్ ఇరాన్తో అంత ఈజీ కాదు అని రియలైజ్ అయ్యాడు. అందుకే పాక్ పాలకుల్ని అడ్డుపెట్టుకుని కాల్పుల విరమణ పేరుతో సాగదీత వ్యవహారాలు చేస్తున్నాడు. అల్టిమేట్ గా ఇందులో బలవుతోంది మాత్రం పాకిస్తానే. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు.